వైసీపీ నాయకుల బెదిరింపులకు ప్రజలు భయపడే రోజులు పోయాయని, వైసీపీ ప్రభుత్వం ప్రజలు తిరగబడుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ తెలిపారు. ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నగరంలోని 46వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు వరికుటి ప్రేమ్చంద్ మరియు వరికుటి రాము ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సమక్షంలో వారితో పాటు సుమారుగా 100 కుటుంబాలకు చెందిన యువత టీడీపీలో చేరారు. వారికి దామచర్ల జనార్దన్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ 46వ డివిజన్కు చెందిన యువత అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. వారిని బెదిరింపులకు గురి చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించారని, వైసీపీ బెదిరింపులకు ప్రజలు భయపడే రోజులు పోయాయని ఎద్దేవా చేశారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీపై ఆదరణ పెరుగుతున్నదని, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని అన్నారు. యువత ప్రేమ్చంద్, అదేవిధంగా వరికుటి రాము, అశోక్ వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో దగ్గర 200 మంది యువత ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళు వస్తున్నారని తెలిసి మామిడిపాలెం కార్పొరేటర్ అంట అతను వీళ్ళకి ఫోన్లు చేసి ఎట్లా వెళ్తారు అది ఇది అని మాట్లాడతాడు. అదేవిధంగా కొంతమందికి ఫోన్లు చేసి మీరు వెళ్ళటానికి లేదని చెప్పేసి బెదిరిస్తారు. అంటే ఎక్కడికి పోతున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. మేమేమి వీళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకోవాలా, నేను వీళ్ళ ఎమ్మడపడి తీసుకోవాలా. వాళ్ళు జరుగుతున్న పరిస్థితులను బట్టి మంచి చెడు ఆలోచించుకొని రాబోయే రోజుల్లో ఈ సైకో ముఖ్యమంత్రి పోవాలి, ఇక్కడ ఉండే వ్యవస్థ మారాలి అనే ఉద్దేశంతో ఈరోజు యువత అందరూ కూడా ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారంటే వాళ్ళకి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న ముస్లిమ్స్ ఇద్దరు చేరితే మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి కండవలు వేపిస్తారు. వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళే మళ్ళీ కండవలు వేయించారు. ఈ రకమైన సంస్కృతి మంచిది కాదు, తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఎవరైతే మన వాళ్ళంతా కూడా
ఈరోజు ఎంతోమంది ఉద్యోగాలు ఇప్పిస్తానని జాబ్ క్యాలెండర్ అని చెప్పిన ఈ సైకో జగన్ రెడ్డి ఈ రోజుకి వాళ్ళకు ఉద్యోగాలు లేవు. అందరూ కూడా చెడు అలవాట్లకు అలవాటు అవుతూ ఉన్నారు. నేను బయట రోడ్డు మీద కూడా కొంతమంది నేను చూసా, అక్కడ చనిపోయిన వాళ్ళ దగ్గర గంజాయిలు కూడా తాగేసి ఎక్కువైపోయే పరిస్థితులు ఈరోజు యువత చెడిపోతున్నారంటే ఈరోజు రాష్ట్ర వ్యవస్థ వల్లే ఈ విధంగా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి చాలామంది పార్టీలోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. పార్టీ ఇంకా కూడా స్ట్రెంథన్ చేస్తాం. పార్టీలో మొన్నటిదాకా ఏదో ఒక ఒత్తిళ్ళు అని చెప్పో రేషన్ కార్డులనో పెన్షన్లనో లేకపోతే ఇంకోటనో ఈ బెనిఫిషియర్స్ని రానికుండా ఆపుతా ఉన్నారు. ఇక ఆపేదానికి కూడా లేదు. కాబట్టి అందరూ కూడా వచ్చేవాళ్ళన్నారు. ఈ జాయినింగ్స్ ఇట్లానే కొనసాగిస్తాం. వీళ్ళు ఎంతో ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఈరోజు మన దగ్గరికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా కొత్త అనేది కాదు, పాత అనేది కాకుండా అందరిని కూడా కలిసి పనిచేస్తాం. కలిసి ఈ ఒంగోలులో తెలుగుదేశం జెండా ఎగరేదానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ ఒంగోలుని మళ్ళీ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా కృషి చేసే విధంగా ఇక కలుపుకొని పోతామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి వచ్చిన ఎవరైతే మన యువత తమ్ముళ్ళు సోదరులందరిలో కూడా మనస్ఫూర్తిగా మన ప్రేమ్చంద్కి కానీ, అదేవిధంగా ఉరుకుట అశోక్ కానీ, ఉరుకుట రాము కానీ, అదేవిధంగా అశోక్ వంశీ కానీ, జయంత్ కానీ, వీళ్ళంతా కూడా మంచి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా అభినందన ధన్యవాదాలు చేస్తున్నా. మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బెదిరింపులు వచ్చినా, మీ వ్యక్తిగత కష్టాలు వచ్చినా కూడా తప్పకుండా కూడా మేము ఉన్నామని గుర్తుపెట్టుకోండి. మాకు ఫోన్ చేయండి, కలవండి, తప్పకుండా కూడా చేస్తాం. భవిష్యత్తులో కూడా మీకు అన్ని విధాలా కూడా ప్రభుత్వం వచ్చే తెలుగుదేశం ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తుంది. తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరోసారి మా తమ్ముళ్ళకి కానీ అందరికి కూడా పేరు నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అరకుటి రాము అంకుల్, మల్లికార్జున అంకుల్, వీళ్ళకైతే మేము చాలా కృషి చేసి అందరిని మమ్మల్ని వెనక్కి తీసుకొచ్చారు. కష్టమైనా నష్టమైనా ఇక నుంచి ఇంక అన్నతోనే ఏదైనా సింగిల్ పాయింట్ తీసేది. వైసీపీ పాలన మరీ దుర్మార్గంగా ఉంది. నన్ను బెదిరిస్తారు కూడా, ఇంకా ఉంది, అవకాశం ఉంది, బెదిరించి నన్ను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయినా కానీ మనం దేనికి లొంగే పరిస్థితి లేదు. మీకు చేతనం చేసుకోమని చెప్పాము. అదేవిధంగా అభివృద్ధి కోసం, ప్రజా ప్రయోజనాల కోసం దృష్టిలో పెట్టుకొని జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఆయన అండదండలతోటి మేము పనిచేయాలని నిర్ణయించుకొని చేరటం జరిగింది వైసీపీ నుంచి. ఓకే, థ్యాంక్ యూ.